మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ సన్యాసం తీసుకున్నారా? రోజా చెన్నైకి మకం మార్చారా? గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి రోజా నగరి వైపు కూడా చూడకుండడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రోజాను నమ్మి మోసపోయామని వైసీపీ క్యాడర్ భావిస్తుంది. నగరికి కొత్త నాయకుడి కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. రోజాను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. వచ్చే 5 ఏళ్లు చెన్నైలోనే ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉండాలని రోజా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే పార్టీకి దూరమయ్యే యోచనలో రోజా ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కేసుల నుంచి బయటపడినందుకు రోజా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రోజాకు ఆడుదాం ఆంధ్ర ఉచ్చు బిగుస్తోంది. ఇక మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ సన్యాసం తీసుకున్నారా? రోజా చెన్నైకి మకం మార్చారా? గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి రోజా నగరి వైపు కూడా చూడకుండడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఇటీవల కొంతకాలం పాటు విదేశాల్లో తన కూతురు వద్ద ప్యారిస్లో గడిపిన రోజా అక్కడ గౌన్లు వేసుకొని మొత్తం తిరిగిన తర్వాత ఇటీవల కాలంలో చెన్నైకి వచ్చి చెన్నైలో ఉన్న కొత్తగా తమిళ యాక్టర్ విజయ్ ఒక పార్టీ స్థాపిస్తారని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో పాటు ఆయనకి రాజకీయ సలహాదారుగా కొంతవరకు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా వైసీపీ నాయకుడికి సంబంధించిన ఒక వ్యక్తి కొడుకు వివాహ వేడుకలకు సంబంధించి ఆమె ఇటీవల నగిరిలోకి వచ్చి అప్పటి నుంచి నేరుగా చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. కానీ ఆ మాత్రం ప్రస్తుతానికి చెన్నైలో విజయ్ దళపతి ఏదైతే పార్టీ స్థాపిస్తాడో ఆ పార్టీ నుంచి తిరువల్లూరు కానీ తిరుత్తని కానీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని చెప్పి ఆశిస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఏదైతే తెలుగులో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమె తెలుగునాడు నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమె అక్కడ 2 పర్యాయాలు గెలిచిన తర్వాత ఇక్కడ కూడబెట్టుకున్న ఆస్తులు కాపాడుకోవాలంటే ఇక తమిళనాడుకి వెళ్తే అటు తమిళ ఇటు తెలుగు తెలిసిన వాళ్ళతోటి మొత్తం మమేకమై తమ ఆస్తులు కాపాడుకోవాలన్న ప్రయత్నం అయితే చేస్తోందని చెప్పిన ఒక ప్రచారం అయితే నగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇందుకు సంబంధించి అక్కడే నగిరి నియోజకవర్గంలో ఆమెకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఏదైతే కేజే కుమార్ కానీ లేదంటే పుత్తూరులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వీళ్ళందరూ ఆమెని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన ఒక ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పిన ఆరోపణలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు ఇటీవల ఆమె ఏదైతే పర్యాటక శాఖ క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే ఆడదాం ఆంధ్ర పేరుతో సీఎం కప్ పేరుతో కొన్ని కోట్ల రూపాయలని దోచుకున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి సిఐడి కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం చెన్నై సమీపంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో తలదాచుకున్నట్టు సమాచారం వస్తుంది. కాబట్టి ఇది నిజమా వాస్తవమా అని చెప్పనేది ఒక ఆలోచన అయితే ఉంది. ఇటీవల జనసేన నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి రోజా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆమె పాస్పోర్ట్ని అర్జెంటుగా సీజ్ చేయాలని చెప్పిన ఆదేశాలు వాళ్ళు కూడా కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం రోజాని అరెస్ట్ చేసే ముందు కంటే కూడా ఆమె ఎక్కడుంది, ఆమె పాస్పోర్ట్ ఏ దేశానికి సంబంధించి ఉంది లేదా ఏ దేశానికి వీసా బుక్ చేసుకుంది అనేది గమనించి దాన్ని బట్టి చర్యలు తీసుకొని ఆమె పాస్పోర్ట్ కన్నా బ్లాక్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి కూడా జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.